హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ యొక్క కార్యక్రమం యొక్క ఆర్గనైజరు అంజీ గారికి మరియు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కానిస్టేబుల్ యొక్క ఫలితాలలో రిజల్ట్స్ వచ్చినాయి. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి నా యొక్క సోదరులకి ఇక్కడికి అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఏడుగురికి నా యొక్క హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అదేవిధంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏమంటే, వీరైతే ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసిందేమంటే ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా మార్గదర్శకాలు వాళ్ళకి తెలియజెప్పి ఏ విధంగా జాబ్ కొట్టాలి అంటే సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి, ఆ సూచనల మేరకు ఆ సలహాల మేరకు ఈ ప్రాక్టీస్ చేయించడము, ఇంత కఠోర శ్రమ ఇప్పించి ఈజీగా జాబ్ కొట్టేందుకు మాకు అవకాశం కల్పించినారు. అది కూడా ఉచితంగా కల్పించినారని ఇక్కడ తెలియపరచడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను కూడా వీళ్ళకు అప్పీల్ ఏమంటే, ఈ విధమైన సహకార కూడా మీరు కూడా ఇలా పూర్గా ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఎవరైనా తారసపడితే వాళ్ళకు కూడా మీరు గైడ్ చేయడం కానీ, తర్వాత ఏదైనా సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తూ ఇట్లాంటి అవకాశం వాళ్ళకు కూడా కల్పించాలని చెప్పేసి, కొంతమంది జీవితాలను మెరుగుపరచడానికి మీరు కూడా సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇది కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి వారు ఇది ప్లాట్ఫామ్గా ఉపయోగిస్తూ నెక్స్ట్ టార్గెట్ని మీరు గోల్గా ఎంచుకొని మరింత ఉన్నతమైన ఉద్యోగాలు పొంది మన సమాజంలో మంచి స్థానంలోకి వెళ్ళి 10 మందికి ఉపయోగపడే జాబులు కొట్టి అక్కడ కూడా మీరు సమాజ సేవలో భాగంగా మీ గ్రామానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పేసి, మీరు కూడా మీ తల్లిదండ్రుల పేరు మంచిగా తెస్తూ మీరు కూడా మంచి విలువలతో కూడిన జీవనం కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ స్థాయిలో ఇలా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం నా వెనుక ప్రోత్సహించినటువంటి నా గురువులు ముగ్గురు, సంజీవ్ నాయుడు సార్ గారు, కిరణ్ సార్ గారు, గిరీష్ బాబు గారు. నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళు 2 years చాలా నన్ను ప్రోత్సహించారు. ఎటువంటి డబ్బు ఆశించకుండా ఈ రెండేళ్ళు మా కోసం కష్టపడి వాళ్ళు సొంత పనులు కూడా మానుకొని మా కోసం వచ్చి మామూలు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయించి, యాక్చువల్ గా మాది కొనకొండ, మాకు అసలు పరిచయం కూడా లేదు. ఇక్కడికి వచ్చినాక పరిచయం అన్న వాళ్ళంతా. ఈ 2 ఏళ్ళు చాలా కష్టపడినాము. ఆర్థికంగా కూడా చాలా ఆదుకున్నారు మమ్మల్ని. ఇక్కడే రూమ్ ఇప్పించి ఇక్కడే మమ్మల్ని చదువుకోనిచ్చారు. సో థ్యాంక్ యూ అన్న, మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇలాగే ఈ గ్రౌండ్ నందు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మంచి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. కల్పిస్తారు కూడా. అలాగే ఈ గ్రౌండ్ కూడా చాలా నేర్పించింది మాకు. ఈ గ్రౌండ్ లో ఈ రోజు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు. నా యొక్క నమస్కారం అండి. ఇక్కడ ఉన్నాను అంటే ముఖ్య కారణం అంటే మా గురువుగారిని. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా భయపడినాను, కానీ ఇక్కడ చాలా ధైర్యంగానే వాళ్ళు మాకు ఇట్లా చేయండి, ఇట్లా ఏం కాదు అనే సపోర్టివ్గా ఉన్నారు మాకు. థ్యాంక్ యూ. నా పేరు మణికంఠ, నాది కొనకొండల గ్రామం. ముఖ్యంగా నేను వచ్చేసి నాకైతే ఏమీ తెలిసేది కాదు ఫస్ట్లో. ఇక్కడ గుంటకల్కి రావడం వల్ల అన్నవాళ్ళు ఇక్కడ రన్నింగ్ చేస్తూ ఉంటే అయ్యో నేను కానీ చేయొచ్చా అని అన్నని పర్మిషన్ తీసుకొని అడిగాను. నేను ఫస్ట్లో అనుకున్నాను అంత సోమతేం లేదు నాకు కూడా. ఫస్ట్లో డబ్బుల కోసం చేస్తున్నారేమో నేను అనుకున్నాను. అన్న నా దగ్గర డబ్బులు ఏమి లేమన్నా, నేను రాలేనా అని అన్నాను. అన్న అయితే తమ్ముడు మేము ఇంతవరకు చేసినాం, ఎంతో మంది జాబులు కొట్టుకొని వెళ్ళారా, మేము ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు, మీలాంటి వాళ్ళే మగ్గాన్ని కావాల్సింది, మీరు రాండి కష్టపడండి, మీకు ఫ్రీగా మేము చేయిస్తామన్నాడు. ఆ ధైర్యంతోనే నేను కూడా వెళ్ళాను. అయితే 2 years ఖచ్చితంగా డైలీ పొద్దున సాయంత్రం ఇంత ఫ్రీగా నేర్పిస్తారని నేను అనుకోలేదు. 5 గంటలకే వచ్చి 5 గంటలకే వచ్చి మాకంటే ముందుగా వచ్చి వాళ్ళు రన్నింగ్ చేయిస్తూ చేస్తున్నారంటే అది వాళ్ళకు అసలు ఉపయోగమే లేదు. ఎందుకు చేస్తున్నారు కానీ తెలియదు, అయినా చేస్తున్నారు. వాళ్ళకైతే మేము రుణం అయితే మేము తీర్చుకోలేము. ఎందుకంటే ఇంత ఫ్రీగా చేయడం అంటే ఆశామాషి కాదు. నేనైతే చాలా కష్టపడి 2 years అన్న వాళ్ళు చెప్పింది ఈయన పరిగెత్తి, అప్పుడు మధ్యలో ఇంజూర్ అయినా మళ్ళీ అన్న వాళ్ళు ప్రోత్సహించినారు. చాలా మంచిగా పరిగెత్తి ఈ అన్న వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను. అందువల్ల ఇప్పుడు నేను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. ప్రెసెంట్ ట్రైనింగ్ లో ఉన్నాను. నాకు 15 days లీవ్ ఇచ్చారు. సరిగ్గా మా వాళ్ళకి అప్పుడే కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చాయి.
నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. మా వాళ్ళందరికీ జాబ్లు వచ్చాయి. ఈ అభినందనలు అన్నగారికి తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను కానిస్టేబుల్ సివిల్కి సెలెక్ట్ అయినాను ఇక్కడ గుంటకల్ నుంచి. నన్ను ఈ బ్యాచ్లోకి ఇంట్రడ్యూస్ చేసింది గిరి. మేము మామూలుగా చదువుకునే వాళ్ళం, రన్నింగ్ పరంగా నాకు ఏది ఉండేది కాదు. వీళ్ళు బ్యాచ్లోకి వచ్చినాకే కాస్త షైన్ అయినాను నేను. బయట అనుకున్నంత డబ్బులు తీసుకుంటారో అది ఏం లేదు. వీళ్ళ మంచి ప్రోత్సాహం ఉండేది. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళ బ్యాచ్లో. హార్డ్ వర్క్ తట్టుకొని నిలబడినామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సార్. నా పేరు షేక్ మహమ్మద్ జుబేర్. నేను ఏపీఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. నాకు ఈ అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే అవకాశం దొరుకుతుందని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నేను పడిన కష్టానికి ప్రతిఫలంగా మా కోచ్ గారు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన శిక్షణ, వాళ్ళ శిక్షణ ఎప్పటికీ మర్చిపోలేనిది. మా పెద్దలు సిఎస్ఆర్ గారు, అంజీ సార్ గారు, గౌరవనీయులు పెద్దలు అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు నరేంద్ర తేజ. నేను విజయనగరం నుంచి వచ్చాను. ఇక్కడ మా అక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు. నేను రీసెంట్గా ఏపీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్గా డైలీ వచ్చేవాడిని. సంజీవ్ అన్న మా హెడ్ కోచ్, ఆయన ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుండేవారు. ఆయన చూసిన తర్వాత బాగానే ట్రైన్ చేస్తున్నారని అనిపించి వీళ్ళతో పాటు జాయిన్ అయ్యాను. తర్వాత మంచిగానే చాలా డెడికేట్గా చేసాము గ్రౌండ్ ప్రాక్టీస్. ఈ డెడికేషన్ అనేది మాకు మెయిన్స్ ఎగ్జామ్ వరకు పనికొచ్చింది. సో అందువల్ల మేము ఉద్యోగం సాధించాము. సో మా కోచెస్కి చాలా ధన్యవాదములు. ప్రాక్టీస్ చాలా హార్డ్గా చేస్తున్నారు. మేము కూడా ఎటువంటి కష్టం ఫీల్ అవ్వకుండానే ప్రాక్టీస్ చేసాం, అందుకే ఉద్యోగం సాధించాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ సుమారుగా 7 మంది వరకు పోలీసులో సెలెక్ట్ అయినందువల్ల మాకు చాలా సంతోషం. ఎందువల్లంటే గుంటకల్లుకి ఒక వరం రైల్వే గ్రౌండ్ అనేది చాలా మంది ఆరోగ్యం కోసమే అనుకుంటారు. ఈ గ్రౌండ్ లోనే కొంతమంది భవిష్యత్తు కానీ ఈ గ్రౌండ్ మీద ఆధారపడింది. ఎందువల్లంటే వాళ్ళ జీవితాలు ఏమంటే ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలా అనుకునే ధ్యేయంతో ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడే ఉండు కొంతమంది కోచర్స్ గుంటకల్లో ఈ సంజీవ్ అని ఇంకొక అబ్బాయి ఉన్నారు. వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకున్నట్ల వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు వచ్చి చాలా మంది పిల్లలకి ఈ పరుగు పందెంలో శిక్షణ ఇస్తూ దానివల్ల ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు సుమారుగా 7 మంది పిల్లల వరకు పోలీస్ కానిస్టేబుల్ గా ఎన్నికైనారంటే ఆ ఎన్నికైన అబ్బాయిలు కానీ వెరీ వెరీ పూర్, వాళ్ళ ఇంట్లో గడవడం కానీ చాలా కష్టం. అలాంటి పిల్లలు ఎక్కడ గాని ఎటువంటి రాజకీయ జోక్యం లేకున్నట్ల ఎటువంటి ఒక రూపాయి కానీ ఖర్చు పెట్టుకోకున్నట్లు ఉద్యోగాలు సంపాదించినారంటే ముఖ్యంగా కోచర్స్ కి మనం వాళ్ళకి అభినందనలు తెలపాలా. ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది కొనకొండలు కానీ ఎక్కడే విజయనగరం వాళ్ళకని ఇక్కడ వచ్చి వాళ్ళ ద్వారా కోచింగ్ తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు పొందినారంటే వాళ్ళ పిల్లలకి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే టౌన్ లో కానీ ఎవరైనా కానీ ఫ్రీ కోచింగ్ తీసుకునేటట్లుంటే ఆ సంజీవన్ అబ్బాయి ఉన్నాడు, వాడు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఖచ్చితంగా చేస్తారు. దీనికి ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఒక ప్రోత్సహించాలా, మంచిని ప్రోత్సహించాలా ఉద్దేశంతో మా మార్నింగ్ వాకర్ సభ్యులంతా కలిపి ఒక చిన్న కార్యక్రమం పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి ఏది ఉన్నా కానీ వాళ్ళు మీరు కోచింగ్ విషయంలో ఎప్పుడు కానీ వాళ్ళు అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాం. నేను గుంటకల్ సత్యనారాయణ సార్. నా పేరు సంజీవరాయుడు సార్. నేను సత్యనారాయణపేటలో ఉంటా. గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ రైల్వే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ నేను ఒక రైల్వే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ సౌత్ మన గుంటకల్ డివిజన్ లో జాబ్ సంపాదించుకున్నాను సార్. నేను జాబ్ సంపాదించుకున్నప్పటి నుండి నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టం అనేది నేను తెలుసుకున్నాను సార్. నాకు ఒకప్పట్లో షూ ఉండేవి కాదు, ఏముండేవి కాదు. నన్ను పెద్దలు ఇలానే వాకింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు చూసి ఇక్కడ ఉండే గ్రౌండ్ సీనియర్ జోసెఫ్ అన్న వాళ్ళ ఆయన ప్రోత్సహించి నన్ను ఈరోజు ఇలా తీసుకొని వచ్చినారు. దానివల్ల నేను ఆ బాధపడినాను. కాబట్టి ఈ రోజు నా పిల్లలు ఎవరు వచ్చినా కానీ వీళ్ళు పాత గుంత కాదు సార్. మొత్తం చాలా మంది పిల్లలు
వాళ్ళలోనే నాకు ఎక్కువ ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే నేను చెప్పినట్టు విని వాళ్ళు ఈరోజు ఆ కష్టానికి వాళ్ళ ఫలితంగా వచ్చిందన్నందుకు వాళ్ళకి విజయం సాధించినందుకు నా హృదయపూర్వక నాకు ఎప్పుడు నేను తమ్ముళ్ళనే చూసుకుంటాను, కానీ వాళ్ళు నన్ను అలానే అన్నలా చూస్తారు. వాళ్ళు డైలీ చాలా హార్డ్ వర్క్. ఇక్కడ ఉండే అన్నోళ్ళు పెద్దోళ్ళు బాగా చూసుకునే వాళ్ళు. మా డైట్ పరంగానే చాలా మంది కానిస్టేబుల్స్ ఎస్ఐలు అయితే మన అంజీ సార్ గారు గత 20 సంవత్సరాల నుండి నీకు ఏ ప్రోత్సాహం ఉండేవాళ్ళమ్మా అనేవాళ్ళు. మాకు ఏ ప్రోగ్రామ్ జరిగినా సారే మాకు ఈరోజు మేము అనుకునే 2 నిమిషాలు ఒక మాట నేను కానీ చెప్పలేదానికి వేరే వాళ్ళని చెప్తే తనే ఈరోజు ఈ కార్యక్రమం అంతా బాగా ఇచ్చేసి వీళ్ళందరినీ ఈరోజు ఫలానా వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ కావాలనే మేము ఈరోజు మా పిల్లల్ని ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ గ్రౌండ్ అనేది మనకి బంగారం సార్. గుంటకల్లో ఉండేది మన అదృష్టం. ఎందుకంటే నేను నేషనల్స్ అక్కడ చాలా చోట్ల స్టేట్ అదర్ రాష్ట్రాలకు వెళ్ళాను సార్. మన ఇండియాలో ఉండేది 3 గ్రౌండ్లు సార్. ఒకటి పాటియాలా, 2 హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్, 3 మన గుంటకల్ సార్. చాలా అంటే మన ఇన్ని రాష్ట్రాలు ఇన్ని ఉన్నా మన గుంటకల్లో ఈ ట్రాక్ ఉండడం వల్ల కొన్ని వేల మంది ఈ జాబులు పొందినారు సార్. దీంట్లో దాని ఉత్సాహంతో చూసి ఈరోజు మా పిల్లలు కానీ చాలా మంది జాబులో సక్సెస్ అయిందని కాబట్టి నాకు ఈ ధన్యవాదాలు. ఈరోజు చాలా హ్యాపీనెస్ సార్. సార్ దాదాపు కంటే మాతో తీసుకునే వాళ్ళు ఒక 40 మంది 40 మెంబర్స్ అయినారు సార్. ప్రస్తుతానికి అయితే ఈ కొత్త బ్యాచ్ ఈ అబ్బాయిలు ఒక 2 సంవత్సరాల నుండి కష్టపడిన వాళ్ళు వీళ్ళు ఒక 10 మంది దాకా అయినారు సార్. 3 వెళ్ళిపోయినారు. జస్ట్ ఈ నిన్నటి 2 రోజుల కిందట ఈ రిజల్ట్ 2022లో నోటిఫికేషన్ ఈ రోజు రిజల్ట్ అయిన దానికి వీళ్ళు 7 మంది సెలెక్ట్ అయినారు సార్. 10 మెంబర్స్ అంటే 3 అనకారంగా రాలేదు పాపం వాళ్ళకి. వాళ్ళు నెక్స్ట్ టైం కానీ వాళ్ళకి కానీ వస్తుందని నేను అలానే కోచింగ్ సాధిస్తాను. వాళ్ళు కానీ ఈ గైడెన్స్ తప్పుకోకున్నట్లు కానీ ఏది చిన్నగా తీసుకోకున్నట్లు వాళ్ళు చాలా ఇది అనేది ఇంకా చాలా హార్డ్ వర్క్ గా చేస్తే గానీ నెక్స్ట్ మనకి ఈ ఫలితం అనేది చాలా క్రిటికల్ గా రావడం అవసరం ఉంటుంది సార్. కానీ వాళ్ళు కానీ ఇప్పుడు కానీ తెలుసుకొని ఈ మాటలు అరే నా తోటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా నేను కానీ వెళ్ళిపోవాలనేది వాళ్ళ మనలో థాట్ రావాలి. నేనైతే వాళ్ళకైతే ఎప్పుడు 24 hours ఏ టైంలో కానీ అర్ధరాత్రి వచ్చినా నాకు ప్రాక్టీస్ టైంలో పిలిచినా కానీ నేను నేను ఇచ్చేంత నాకు కెపాసిటీ ఉంది సార్. నా ఊపిరినంత వరకు నేను ఖచ్చితంగా ఈ గ్రౌండ్ లో ప్రతి ఒక్కరికి ఉచిత సేవ ఖచ్చితంగా నేను చేస్తూనే ఉచిత శిక్షణ ఇస్తూనే ఉంటాను సార్. ఎవరన్నా కానీ ఈ ఉచిత సేవ నేను ఇప్పటికీ 25 ఏళ్ళు చేస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ కనపరిచినారు. నేను కానీ ఇప్పుడు నుండి ఎవరైనా రావచ్చు. ముందుకి నేను నా నంబరు కానీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఉచిత కోచింగ్ నేను పేద విద్యార్థులకు కానీ ఉండిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వచ్చిన ఎనీ టైంలో అర్ధరాత్రి వచ్చి నా కోచింగ్ ఇవ్వాలన్నా కానీ ఇస్తాను. వాళ్ళకి తోడుగా నేను ఉంటాను సార్. నా పేరు దర్గా కిరణ్ కుమార్, మా పాత గుంతకల్. నేను 12 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. నేను నేషనల్లో మా అన్న కోచింగ్ ఇచ్చాడు. అదే విధంగానే మేము అందరు కోచింగ్ ఇస్తున్నాము. అలాగే వాళ్ళందరూ చాలా మందికి జాబ్ వచ్చాయి. అందరికి సెంట్రల్లోనా మరి స్టేట్లోనా అందరికి జాబ్లు వచ్చాయి. ఇలాగే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా అంటే ఫలితం వస్తుంది. మనం నిరుత్సాహపడకూడదు, మనకు కాలేదని నిరుత్సాహపడకూడదు. మరి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తామంటే మనకి ఈ రోజు కాకపోతే మనకి రేపే వస్తుంది జాబ్. మనం ఎప్పుడూ డిస్కరేజ్ కాకూడదు. మనకి ఈరోజు జాబ్ రాలేదని డిస్కరేజ్ కాకూడదు. ప్రాక్టీస్ మనం ఎంత చేస్తే అంత మనం ముందుకు వెళ్తాము. మనం ఎప్పుడు మన హార్డ్ వర్క్ నమ్ముకోవాలి కానీ మన అదృష్టం నమ్ముకోకూడదు. మన వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్స్. మరి ఇక్కడ మనం అప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి మనం ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నాము. ఇప్పుడు ఇస్తూనే ఉంటాము. ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే రావచ్చు, వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మేము కోచింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ టు ఆల్.